తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్. తనపై పోలీసులు నమోదు చేసిన లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. అంతేకాదు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాడు. రహీల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్. తనపై పోలీసులు నమోదు చేసిన లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పాడు. అంతేకాదు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాడు. రహీల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు. డిసెంబర్ 24న ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్యారికేడ్లను ఢీకొట్టాడు రహీల్. ప్రమాదం అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాద సమయంలో రహీల్ కారు నడిపాడు. అయితే పోలీసులకు మాత్రం మరో వ్యక్తి కారు నడిపినట్లు చెప్పి మరో వ్యక్తిని ప్రవేశపెట్టాడు.